శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. పాండవులు ఇంద్రప్రస్థం వెళ్ళి ధర్మతత్పరులై ప్రజాపాలన చేయమని ధృతరాష్ట్రుడు అనగా పాంచాలి సహితులై పాండవులు మళ్ళీ బయలుదేరారు. పాండవులు బయలుదేరగానే దుశ్శాసనుడు రోషంతో కష్టపడి సంపాదించుకున్న సర్వస్వాన్ని మహారాజు దారపోసేశాడు. మరో ఉపాయం పన్ని వారిని పరాజితులు చెయ్యాలి అన్నాడు కర్ణ. శకుని దుర్యోధనుల సమాలోచనలు సాగాయి. దుర్యోధనుడు, మహారాజా, కాలకోట విషం గ్రక్కే భుజంగాల వంటి పాండవులను మా పేకల మీదకి విడిచారు. అర్జునుని వంటి యోధుడు జీవించి ఉండగా నాకు మనశ్శాంతి ఉండదు. శత్రువును ఉదాసీనంగా విడిచి నిశ్చింతగా ఉండేవాడికంటే మూర్ఖుడు లేడని బృహస్పతి వంటి నీతి శాస్త్రవేత్తలు ఘోషించారు. అంచేత మీరు పాండవులు మళ్ళీ ఆహ్వానించండి. వాళ్ళతో మరోమారు జూదం సాగిద్దాం. ఈసారి జూదంలో ఓడిన వారు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు జనపదంలో అజ్ఞాతవాసం సాగించాలి. అలా వారిని ఓడించి ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటే రాజులందరూ మన పక్షంలో ఉంటారు. అప్పుడు ఇంక మీరు దండెత్తొచ్చినా మనకు భయం లేదు అని అనగా ధృతరాష్ట్రుడు చాలాసేపు తిరస్కరించి చివరికి అంగీకరించాడు దుర్యోధనుడి మాటని. ధర్మరాజు మళ్ళీ పాంచాలితో సోదరులతో హస్తినాపురం చేరాడు. జూదం జరగకుండా చూడమని ధృతరాష్ట్రునికి చెప్పారు అంతా కూడా అన్నమాట. జూదం ఆపియండి, ఇంకా మట్టి ఎక్కకండి అని. ప్రభు, వీడు పుడుతూ ఉంటే నక్కలు అరిచాయి. అది అనర్థంగా భావించి వీడిని విడిచేయమన్నారు. మీరు మమకారం వీడలేక ఇంతవరకు తీసుకొచ్చారు. నిన్నగాక మొన్న జరిగిన అల్లరి విన్నారు. మళ్ళీ ఈ దుష్టుడి పన్నాగం కొనసాగిస్తున్నారు. అన్నదమ్ముల బిడ్డల మధ్య ఎందుకు ఈ విద్వేషం పెరుగునిస్తున్నారు? శాంత మనస్కులై నీతిని ధర్మాన్ని పరిశీలించి ప్రమాదాలకు లోను కాకుండా మీ కార్యాలను సాగించండి. ఈ జూదం ఆపండి అంది గాంధారి. ధర్మరాజాదులు రాగానే కుశల ప్రశ్నలు అయ్యాక జూత ప్రసంగం వచ్చింది. బంగారులేడి ఉంటుందో ఉండదో తెలియకనే రాముడు దాన్ని వెంటపడ్డా? విధి విపరీతమైనప్పుడు ఇటువంటి తప్ప అనుకుంటూ సిద్ధపడ్డాడు జూదానికి ధర్మరాజు. ధర్మనందన, ఈ మారు సిరి సంపదలు వడ్డనవసరం లేదు. ఓడిన వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం సాగించాలి. అజ్ఞాతవాస సమయంలో దొరికే మళ్ళీ 12 ఏళ్ళ అరణ్య సంచారం అరణ్యవాసం అన్నాడు శకుని. శాస్త్ర మర్యాదసారం జూతానికి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించడం రాజధర్మం కాదు కనుక సిద్ధపడతా అన్నాడు ధర్మరాజు. శకుని పాచికలు విసిరాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు అట్టహాసం చేశారు. పరాజయం ధర్మరాజునే వరించింది. అప్పటికే వనవాసానికి అవసరమైన మృగ చర్మాంబరాలు సిద్ధం కావడం చూసి ధర్మరాజు వాటిని ధరించి సోదరులందరూ కూడా ధరించేటట్టుగా చూశాడు. సభాసదులందరూ దీనవదనాలతో కంట తడిపెట్టారు. పాండవులు ధృతరాష్ట్రునికి అభివాదం చేసి బుద్ధికి నమస్కరించారు. అక్కడ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, పాండురాజు, మాద్రి అదృష్టవంతులు కనుక ఈ దురవస్థ చూడటం లేకుండా వెళ్ళిపోయారు. నా కర్మ ఇలా కాలింది నాయన. సహదేవా, నువ్వు కూడా ఈ క్లేశాలు అనుభవించవలసిందేనా అంటూ ఉండగా ద్రౌపదీదేవి అత్తగారి పాదాలకి నమస్కరించింది. అమ్మా, నీకెంతటి దుస్థితి కలిగింది? ఎటువంటి ఇంట పుట్టావు? ఎటువంటి గడప మెట్టావు? అయినా నీకు ఈ స్థితి కలగటం అని ఆమెను గుండెకు హత్తుకుంది కుంతి. విదురుడు వచ్చి వార్ధక్యంలో పాండురాజుపత్నికి వనవాస క్లేశాలు అవసరం లేదు, ఆవిడ ఇక్కడే ఉంటుంది. ఆ విద్వాంసుని ఉచితంగానే ఆనందించారు. అలా చెప్పడం వల్ల అందరూ ఆనందించారు. పాండవులు హస్తినాపుర వీధుల్లో వెళ్తూ ఉంటే పౌరులు దుర్యోధనాదుల్ని నిందిస్తూ విచారవదులై ఉన్నారు. పౌరులంతా పాండవులు వెళ్తూ ఉంటే అరణ్యవాసానికి. విదురుడు అన్నాడు, మహారాజా, ధర్మరాజు తన ఉత్తరీయంతో ముఖం కప్పుకు వెళ్ళాడు. భీమసేనుడు తన దీర్ఘ భుజాలను పొంగించే వాటినే చూస్తూ నడిచాడు. అర్జునుడు గుప్పిళ్లతో ఇసుక జల్లుతూ ఉంటే నకులుడు శరీరం నుండి దుమ్ము పులుముకుంటూ అనుసరించాడు. సహదేవుడు తన ముఖం ప్రజలు చూడకుండా దాచుకున్నాడు. ద్రౌపది
తన దీర్ఘక్లేశాలతో ముఖం మూసుకుని శోకదేవతలా నడుస్తూ ఉండగా పాండవ పురోహితుడైనటువంటి దౌమ్యుల వారు దర్భలు చేతపట్టుకుని యమదేవత సామసూక్తాలు పఠిస్తూ వెళ్ళారు అని అనగా, ధృతరాష్ట్రుడు, మహామంత్రి, వారి అంతర్ధానం ఏమిటి అన్నాడు. ప్రభు, మనవారు సాగించిన దుష్ట కార్యాలకు ధర్మరాజు గుండె కొతకొతలాడిపోతోంది. ఆ వేడి కనులు ఎవరి మీద పడితే వాళ్ళు నశిస్తారు. అది ఇష్టం లేకే ముఖం కప్పుకున్నాడు. భీముడు తన భుజబలంతో శత్రుమర్దనం చేసి తీరుతానని, విసగజల్లినట్టు శరవర్షం కురిపిస్తానని అర్జునుడు, తన సౌందర్యం ఎవరిని ఆకర్షించకూడదని నకులుడు, ఈ స్థితిలో తన ముఖం ఎవరూ చూడకూడదని సహదేవుడు, ఇలాగా అందరూ కూడా వారి దుర్దశలను గమనించి వెళ్ళారు. తనకి దుర్దశను ప్రాప్తింపజేసిన వారి భార్యలు తమ పతులను పుత్రులను కోల్పోయి ఇంతకంటే దారుణంగా శోకిస్తారని ద్రౌపది భావం. శత్రువులు మరణించినప్పుడు జరగవలసిన కర్మకాండకు సూచ్యంగా ధౌమ్యులు దర్భలు పట్టుకుని సామమంత్రాలు పఠించారు అని విదురుడు చెప్పి సెలవు తీసుకున్నాడు. ధృతరాష్ట్రుడు సంజయుని పిలిచాడు. వస్తూనే సంజయుడు, మహారాజా, చేజేతులా విపత్తు నెత్తిని తెచ్చుకున్నారు. మీ బుద్ధి విపరీతంగా సాగింది. బలీయమైన కాలం మీ మనస్సును వశపరుచుకుంది. రజస్వలా దశలో ఏకవస్త్రంతో ఉన్న ఇంటి కోడలు పాంచాల రాజపుత్రి మధ్యంలో అవమానించినందుకు దుస్సాహసానికి ఫలితం తప్పదు అన్నాడు సంజయుడు. సంజయ, అధర్మం జరుగుతోందని, ధర్మతత్పరులు హింసింపరాదని విదురుడు హితబోధ కూడా చేశాడు. పుత్రవాత్సల్యం నన్ను నిరోధించింది అంటూ చింతాక్రాంతుడయ్యాడు ధృతరాష్ట్రుడు. ఇలా జనమేజయునికి వైశంపాయనుడు సభాపర్వం వివరించాడు. ఇప్పటితో సభాపర్వం సమాప్తం. ఇక అరణ్య పర్వంలోకి అడుగు పెడుతున్నాం. ద్రౌపదీ సహితులై దౌమ్య పరస్పరులై పాండవులు కామ్యకవనం వెళ్ళి అనంతరం ధృతరాష్ట్రుడు విదురునితో, ధర్మ సూక్ష్మాలెరిగిన నువ్వు బృహస్పతి సమాండవు. నీకు కౌరవులు పాండవులు సమానమే. పాండవుల వల్ల మన రాజ్యానికి నా బిడ్డలకు ఉపద్రవం రాని దారి చెప్పు అని ప్రశ్నించాడు. అప్పుడు విదురుడు అన్నాడు, ప్రభు, రాజ్యం సుఖ సంతోషంగా ఉండాలని, ప్రజాభిమానం ప్రభుగణాన్ని కావాలని ధర్మపదాన సత్యబద్ధులై నడవాలి. అప్పుడు మనకి రాజ్యం సుశిక్షంగా ఉంటుంది. ఇప్పుడు పాండవులను పిలిపించి వారి రాజ్యభాగం వారికి అర్పించి వారిని శాంతచిత్తులు చేసుకోవడమే శరణ్యం. వరదనానికి ఆశపడడం న్యాయం కాదు. శకుని సలహాలను పాటించక పాండవులను చేరదీసి మనశ్శాంతి పొందండి అన్నాడు విదురుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, నీకు పాండవ పక్షపాతం తగ్గటం లేదు. నిన్నెంత ఆదరించి అభిమానించినా నువ్వు మాకు వ్యతిరేకంగానే ఉంటావు. అన్ని వాంఛలు తీర్చినా ఉల్టకు ప్రేమ స్థిరంగా ఉంటుందా? అలా నువ్వును నీ వంటి వాడిని దేశం నుండి బహిష్కరించడమే మంచిది. నీ ఇష్టం వచ్చిన చోటికి పో అని తీవ్రంగా అన్నాడు ధృతరాష్ట్రుడు విదురుడిని. విదురుడు హస్తినాపురం విడిచి కామ్యకవనంలో పాండవుల చెంత చేరి ధృతరాష్ట్రుడు తనను బహిష్కరించిన విషయం ప్రస్తావిస్తూ, షష్టిపూర్తి అయిన పురుషుని వివాహమాడిన ముగ్ధ భర్త మీద అనురాగం పెంచుకోలేదు. అలాగే ధృతరాష్ట్రుడు ధర్మబోధ పట్ల విముఖంగా ఉన్నాడు. తామరాకు మీద నీటి బిందువులా ఆయన మీద ఈ నీతి వాక్యాలు నడుస్తున్నాయి. జోదానికి దిగవద్దని చెప్పినా మీరు పడచవని పెట్టారు. ఇప్పుడు మీరు సత్యధర్మాలు విడవకుండా ఓరిమితోనే ఉండండి. క్షమాశీలుడు లోకాన్ని జయిస్తాడు అంటూ వారికి హితబోధ చేసి కాలం గడుపుతున్నాడు విదురుడు. ఈ వార్త విన్న ధృతరాష్ట్రుడు మనస్సు వికలమైంది. సంజయుని పిలిచి తక్షణం వెళ్ళి విదురుని తీసుకురమ్మన్నాడు. సంజయుడు కామ్యకవనానికి రాగానే ధర్మరాజు స్వాగత మర్యాదలు చేసి విశేషాలు అడిగాడు. మహామంత్రి విదురుడు దేశం విడిచిన నాటి నుంచి మహారాజు మనస్సు అశాంతితో నిండి ఉంది. అంటే ధృతరాష్ట్రుడి మనస్సు అశాంతితో నిండి ఉంది. ఆయనకు అన్నం రుచించటం లేదు, కంటికి నిద్ర రావటం లేదు. తెలియని ఆవేశంలో మనసు నొప్పించినందుకు ఆయన ఎంతో బాధపడుతూ తక్షణం విదురుడిని తీసుకురమ్మని నన్ను పంపాడు విదురుడు అన్నాడు. విదురుడు సంజయుడితో బయలుదేరాడు.
విదురుడు హస్తినాపురం నుండి తిరిగి రావడానికి ధృతరాష్ట్రుడే పిలిపించడం దుర్యోధనుడికి విపరీతమైన వ్యధ కలిగి శకుని దుశ్శాసన కర్ణులతో సమావేశం జరిపాడు. మళ్ళీ వచ్చాడు పాండవ పక్షపాతి అయిన ఈ విదురుడు. ఈ ధీమంతుడు మన మహారాజుతో మాట్లాడి పాండవులకు వనవాసం నుండి తప్పించే ప్రయత్నం చేస్తాడు. అంతకంటే అవమానం లేదు. అవమానం కంటే మానదండ్రికి మరణం మేలు. కనుక నేను ఆత్మహత్యకు నిశ్చయించుకున్నాను అన్నాడు. అప్పుడు శకుని అన్నాడు, దుర్యోధన, మరీ పసివాళ్ళలా ఉన్నావు. సత్యప్రతిజ్ఞుడైన ధర్మరాజు తిరిగి రాడు. ఒకవేళ వచ్చినా వారి పాలనలో లోపాలు కనిపెట్టి పదభ్రష్టులు చేద్దాం. ఈ భావం దుర్యోధనుడికి నచ్చలేదని గ్రహించిన కర్ణుడు, రారాజా, మీ శ్రేయస్సు కోసం మేము ఏదైనా చేస్తాం. ఇప్పుడే వెళ్ళి పాండవులను అడవులోనే సంహరిద్దాం. ప్రస్తుతం క్లేశాలతో దుఃఖభారంతో ఉన్నారు. ఈ సమయంలో కడతేర్చడం సులభం అన్నాడు కర్ణుడు. ఈ ఆలోచనకు అందరికీ ఆనందదాయకమైంది. ఆయుధాగారపు వైపు నడిచారు. ఆ సమయానికి రాజధానికి వచ్చినటువంటి వ్యాసుడు వారి దుర్వ్యవహార వార్త విని నలుగురిని మందలించి ఆ ప్రయత్నం నుంచి విరమింపజేసి ధృతరాష్ట్రుడితో వ్యాసుడు ఇలా అన్నాడు, నాయన, కుటుంబ సభ్యులతో కలహం శ్రేయస్కరం కాదు. నువ్వు నీ బిడ్డలను అదుపులో ఉంచుకో. దుర్యోధనుడు కొంతకాలం పాండవులతో అడవుల్లో తిరిగితే సహవాస బలం వల్ల అయినా వీడి బుద్ధి మారవచ్చు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు మారవు, కానీ మానవ ప్రయత్నం మంచిది అని ధృతరాష్ట్రుడితో అన్నాడు. అంటే పాండవులతోటి దుర్యోధనుడు కూడా తిరిగితే వాళ్ళ కష్ట సుఖాలన్నీ తెలుస్తాయి అని చెప్పాడనమాట. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, మహర్షి, జోదం వద్దని నేనెంత వారించినా వాడు వినలేదు. విదుర, భీష్మ, ద్రోణులతో గాంధారి కూడా చెప్పిన పుత్ర వ్యామోహంతో అనుమతించాను అన్నాడు. వ్యాసుడు అప్పుడు అన్నాడు, నాయన, పుత్రవ్యామోహం ఎంత బలీయమైందో నేనెరుగుదును. ఒకప్పుడు గోమాత సురభి కన్నీరు విడుస్తూ, ఓ అదితినందన, ఈ కర్షకులను చూసావా? ఆ ఎద్దుల బలాన్ని పూర్తిగా నాశనం చేసి కూడా నాగలు కట్టి హింసించి చేను దున్నుకుంటున్నారు. బలంగా ఉన్నంతకాలం పనిచేయచ్చు, కానీ నీరసపడిన వాటిని హింసించడం ధర్మమా అంది ఆ సురభి. అప్పుడు ఇంద్రుడు, సురభి, నీకు వేల కొద్ది సంతానం ఉన్నా బాధపడే 2-3 పశువుల కోసం ఎందుకు ఏడుస్తావు అన్నాడు. దేవేంద్ర, బిడ్డలందరూ నాకు సమానులే. అందులో నీరస దశలో ఉన్న వీటి మీద మరింత వాత్సల్యం అంది సురభి. విన్నావుగా సురభి మాటలు. ఇప్పటికైనా క్లేశాలతో ఆపదలతో ఉన్న పాండవులను ఆదరించు అన్నాడు. అంటే సురభి ఇందులో ధృతరాష్ట్రుడుగా ఈ నీరసపడిన పిల్లలు అయినటువంటి వాటిని పాండవులతో పోల్చాడు అన్నమాట. మహర్షి, మీరు నన్ను అనుగ్రహించి మీ నోటితోనే దుర్యోధనునికి చెప్పి ఒప్పించండి అని అర్థించాడు ధృతరాష్ట్రుడు. ఇంతలో మైత్రేయులు వారు రాగా వ్యాసుడు, ధృతరాష్ట్ర, ఈ మైత్రేయుడు నీకు నీ బిడ్డలకు శ్రేయోమార్గం చూపుతాడు. అలా ప్రవర్తించు అని నిష్క్రమించాడు వ్యాసుడు. ధృతరాష్ట్రుడు పుత్రసహితుడే మైత్రేయుని స్వాగతం వచ్చి అతిథి సత్కారాలు నిర్వర్తించి సుఖాసనం అర్పించాడు. ఋషిశ్రేష్ఠ, మీరు హస్తినాపురం వస్తూ పాండవులను చూశారా? వారు సుఖంగా ఉన్నారా? అరణ్య అజ్ఞాత ప్రతిజ్ఞను మర్చిపోలేదు కదా? కౌరవుల మీద సోదర ప్రేమ వారితో అచంచలంగా ఉందా అని ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు మైత్రేయుని. మహారాజా, నేను తీర్థయాత్రలు సాగిస్తూ కామ్యక వనంలో ధర్మరాజాదులను చూశాను. వారు మృగచర్మాలు ధరించి ఉన్నారు. జటాజూటాలతో తపోవనంలో ఉన్న వారిని చూడడానికి ఎందరో ఋషులు కూడా వచ్చారు. నీ కొడుకులు దుర్బుద్ధులై నింజమైన జూదం సాగించారు. మోసంతో పాండవులను ఓడించి అడవులకు పంపిన నీ బిడ్డలు ఎలా ఉన్నారో చూడాలని వచ్చాను. నీ మహాసభలో నీచ ప్రవర్తన జరిగినా ఉపేక్షించడం వల్ల తపస్వి మండలంలో నీ ఖ్యాతి సన్నగిల్లింది అని దుర్యోధన వైపు తిరిగి మైత్రేయుడు, దుర్యోధన, నీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను. పాండవుల పట్ల ద్రోహబుద్ధితో చరింపకు. నీకు, పాండవులకు, లోకానికి సుఖశాంతులు కలిగే మార్గం చూడు. ఇక్కడి నుండి ప్రయాణం సాగిస్తున్నప్పుడు అర్ధరాత్రి వేళ దారికి అడ్డంగా పర్వతాకృతిలో నిలిచిన కిమ్మీర రాక్షసుని భీమసేనుడు పశువుని చంపినట్టు చంపేశాడు. దిగ్విజయ యాత్ర సమయంలో జరాసంధుడు భీమసేనుని హస్తాలతో నిహతుడైనట్లు కూడా ఎరుగుదును.
నందనందనైన శ్రీకృష్ణ భగవానుడు వారి మీద అభిమానంతో ఉన్నాడు. ద్రుపదరాజు పుత్రులు పాండవులకు బావమరుదులే కదా. ఈ స్థితిలో పాండవులకు ఎదురు నిలిచి పోరాడగల మానవ ప్రాణి ఉందా? దుర్యోధన, పాండవులతో శాంతంగా ప్రవర్తించు అన్నాడు మైత్రేయుడు. మైత్రేయుడు హితబోధ చేస్తుంటే దుర్యోధనుడు పాదాలతో భూమిని దట్టిస్తూ ఏనుగు తొండం లాంటి చేతితో తొడ చరుస్తూ చిరునవ్వుతో మహర్షి మాటలు విన్నట్లే కూర్చున్నాడు. మైత్రేయి మహర్షికి దుర్యోధన ప్రవర్తన ఆగ్రహం కలిగించింది. ఆ క్షణంలో ఆచమనం చేసి, ఓరి మూఢ దుర్యోధన, నీ హితవు కోరి చెప్పినా వినపట్టం లేదు. పైగా అనాధార భావంతో కాళ్ళు నేరచేస్తూ తొడచొరుస్తున్నావు. నీ దురాలోచన కారణంగా కురుపాండవ సంగ్రామం సంభవించి తీరుతుంది. ఆ రణస్థలిలో భీమసేనుడు నీ తొడలు విరగ్గొట్టుకాక అని శపిస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు మహర్షి పాదాలపై పడి క్షమాభిక్ష కోరుతూ శాప విమోచనం అర్థించాడు. దయాహృదుడైన మైత్రేయుడు, మహారాజా, దుర్యోధనులు పాండవులను ప్రేమించి వారి రాజ్యం వారికి ఇచ్చి సఖ్యభావంతో ఉంటే ఈ శాపం తగలదు, లేదా అనుభవించక తప్పదు అన్నాడు మైత్రేయుడు. ఇక శ్రీకృష్ణుడు పాండవుల వనవాస వార్త విని వృష్టి, అందక, భోజవంశీయులతో దుష్టకేతు, కైకేయ రాజులందరూ ధృతరాష్ట్రులను నిందిస్తూ పాండవులను చూడ్డానికి వెళ్ళారు. వాళ్ళందరూ పరివేష్టుండగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అభివాదం చేసి, దుర్యోధన, దుశ్శాసన, శకున, కర్ణాదిని రక్తపానం చెయ్యాలని భూదేవి కోరుతోంది. రానున్న సంగ్రామంలో కౌరవులందరినీ పుత్ర, మిత్ర, సబాధవం సంహరించి ధర్మరాజుకి పట్టాభిషేకం చెయ్యాలి. ఇతరులను మోసగించి సుఖాలను అనుభవించే వారికి మరణమే శరణం అని అరుణ నేత్రాలతో నిలబడ్డాడు కృష్ణుడు. అర్జునుడు అప్పుడన్నాడు, కృష్ణ, సర్వాంతర్యామివి, తేజోమయ సత్యస్వరూపుడివి, అప్రమేయుడివి, సర్వలోకనాథుడివి, మహావిష్ణు రూపుడివి, నారాయణ ఋషి రూపంలో సాయంగేహ నామంతో గంధమాదన పర్వతం మీద 10,000 సంవత్సరాలు, జలాహారంతో పుష్కర తీర్థంలో 11,000 సంవత్సరాలు, బదరికావనంలో 3 సంవత్సరాలు తపస్సు చేసావు. సరస్వతీ నది తీరంలో 12 సంవత్సరాలు సర్వస్వదక్షిణ యాగంతో ఉత్తరీయం కూడా దానమిచ్చావు. నిన్ను చూసి ఇతరులు పుణ్యకర్మలు చేయడం నేర్చుకోవాలని ప్రభాస తీర్థంలో 1000 సంవత్సరాలు ఒంటికాల మీద నిలబడి తపస్సు చేసినటువంటి యజ్ఞస్వరూపుడివి, సర్వలోకేశ్వరుడివి, దైత్య దానవ సంహారం చేసి సతీపతికి త్రైలోకం ప్రసాదించిన నారాయణుడవు అని అర్జునుడు నారాయణ్ణి కీర్తించాడు కృష్ణుణ్ణి. ద్రౌపది, కృష్ణ, నీకు సోదరునై, పాండవ పత్నినై, దుష్టజమును తోబుట్టువునై నన్ను కౌరవ సోకు దుశ్శాసనుడు జుట్టు పట్టి ఈడ్చుకొచ్చాడు. నాకే ఇంతటి అవమానం జరిగితే ఇతర లోకానికి ఇక గతి ఏమిటి? ఏకవస్త్రనే, రజస్వల్నే, లజ్జాభయకంపుతురాలనై ఉన్న నన్ను ధార్తరాష్ట్రులు వికటాటహాసం చేశారు. పాంచాల, పాండవ, వృష్టివంశ వీరులందరినీ జయించినట్లే భావించి నన్ను దాసిగా వినియోగించడానికి సాహసించారు. ఈ పాండవ సింహాలు తమ ధర్మపత్నికి దుర్భరమైన అవమానం జరుగుతూ ఉంటే ఊరుకున్న వీరిని నేను నిందించకుండా ఉండలేకపోయాను. భీముని బాహుబలము, అస్త్ర విద్యావిధుడైన అర్జునుని గాంధీవము నిష్ప్రయోజనం అయ్యాయి. నిండు సభలో భార్యకు బలపరాక్రమ శౌర్యులు గల భర్తలు ఉండి కూడా ఏమి ప్రయోజనం? శక్తి లేనివాడు కూడా ఆత్మకళత్ర రక్షణకు ప్రయత్నిస్తాడే. భార్యకు రక్షణ లేకపోతే ఆమె పట్ల కలిగే సంతానానికి రక్షణ ఉంటుందా? దుర్యోధనుడు అంతటి అత్యాచారం త్యాగించాక ఒక్క గడియ జీవించడం కూడా కష్టమే. బ్రహ్మచర్య వ్రతదీక్షతో విద్యాభ్యాసం చేసే చిన్నప్పుడే పాండవులను కుంతీదేవితో సహా రాజ్యం నుండి బహిష్కరించారు. భీముని భోజనంలో కాలకోట విషం కలిపారు. ఆయుర్భాగం ఉంది కనుక భీమసేనుడి విషయాన్ని ఆరగించి జీర్ణవృద్ధి చేసుకున్నాడు. కృష్ణ, వీరాది వీరులైన భర్తలు 5గురు ఉన్నా నాకు ఈ క్లేశాలు తప్పలేదు. ఈ ధౌమ్యులు కూడా మాతో వనవాసం చేయవలసి వచ్చింది. వాసుదేవ, నా దుఃఖానికి అంతం లేదా? శోకాగ్ని జ్వాల శిలల్లో దగ్ధం కావాల్సిందేనా?
దుష్టాత్మలు పెట్టే కష్టాలు అనుభవించవలసిందేనా? ఎటువంటి వంశంలో పుట్టానో, ఏ వంశానికి కోడలయ్యానో, ఎటువంటి వారికి భార్యను అయినా దుశ్శాసనుడు తన కర్కశ హస్తాలతో నా జుట్టు పట్టి ఈడ్చుకొచ్చాడు అని ద్రౌపదీదేవి తల వంచి ఘోరున ఏడుస్తూ కొంతసేపటికి కన్నీరు తుడుచుకుని, కృష్ణ, నన్ను రక్షించడానికి భర్తలు, తండ్రి, సోదరులు లేరు, బంధువులు లేరు, నువ్వు కూడా లేనట్లే. నీతిలైన కౌరవులు నన్నంతా అవమానిస్తుంటే మీలో ఒక్కరికి కోపం రాలేదు సరికదా, అభిమానమైనా కలగలేదు. నా దీనదశ మీకు విచారాన్ని కూడా కలిగించలేదు. ఆ సమయంలో కర్ణుడు నవ్విన నవ్వు నా హృదయాన్ని దహిస్తోంది. యదునందన, అగ్నిగుండం నుంచి ప్రభవించిన ఘనత, మన స్నేహం నన్ను గౌరవస్థానంలో ఉంచడానికి చాలు. నన్ను సంరక్షించే సామర్థ్యం నీకుంది కనుక నన్ను కాపాడుతూ ఉండు అంది. సోదరి, ఈనాడు నువ్వు దుఃఖిస్తూ ఉంటే జ్వాలాసదృశులై అర్జునుల బాణాల వేడిలో శత్రువులు హతమార్చినాడు వారి భార్యలు ఇంతకంటే అధికంగా శోకించడం నీ కళ్ళు చూడగలవు. పాండవుల శ్రేయస్సు కోసం నా శక్తి సామర్థ్యాలన్నీ వినియోగిస్తాను. నీకు పట్టమహిషి తత్వం ప్రాప్తించి తీరుతుంది. హిమవత్ పర్వతం రజమైన, భూగోళం మొక్కలైన, మిన్ను విధి మీద పడిన, సముద్రాలు ఇంకినా నా మాటకు తిరుగులేదు అని అన్నాడు కృష్ణుడు. ఇది ఈరోజు భారతం ఇంతటితో సమాప్తం. స్వస్తి.